పల్లవి మొదటి చరణం మాత్రం పాడుకుందాం. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. దోషకారుల రక్షింప దోషములంతని రీతిగని, దోషకారుల దోషములంతని రీతిగని, దాసుని రూపంబుతో మన ధరణిలో వెలసినది ఉండం. యేసుక్రీస్తు వారి కథ దేశీయులారా, యేసుక్రీస్తు రోగులందరినీ చూచి బాగు చేయనని అనలేదు, రోగములని నది మరిగించి బాగు చేయలేదనలేదు, రోగములని వారణనైన యోగములతో చెప్పలేదు, యోగ యోగుల మించు వైద్య యోగితానని వారి కథ దేశీయులారా. సరే, మంచిదండి. దేవుని అత్యంత కృప చేత 2024 సంవత్సరము ఈ ఆనంద మాసములో మరో పర్యాయము కుటుంబాన్ని ఆస్వాదించి యేసయ్యని గృహమునకు ఆహ్వానించినందులకు, మరి దైవజనుని గృహమునకు ఆహ్వానించినందులకు, కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం, కుటుంబాన్ని ప్రేమించి కూడికలేకి ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు తిరుతమ తండ్రి అనుకుని తన మహిమరా సిద్ధపరిచి నడిపించును గాక. ముఖ్యంగా ఎందుకంటే ఈ దీవెన యేసయ్యను మన ఇంటిలోకి ఆహ్వానించడాన్ని బట్టి, జక్కయ్యను నువ్వు త్వరగా చెట్టు దిగు ఇంటిలోనికి, నేడే ఇంటికి దైవజనుడు గృహములో అడుగు పెట్టడం అంటే ఏమిటంటే, మరి గనురాలైన స్త్రీ గృహములో అడుగు పెట్టినటువంటి దైవజనుని బట్టి ఆమెకి ఏమి లోటు ఉన్నది? సమస్తం కలిగి ఉన్నది, కానీ సంతు మాత్రము లేకపోవట, బిడ్డను లేకపోవట. బిడ్డ కలిగిందా లేదా? అలాగే మరి దైవజనుడు అడుగు పెట్టడాన్ని బట్టి పేద విధవరాలు కరువు కాలంలో నాకు నా కుమారునికి ఒక్క అప్పం మాత్రమే ఉన్నది అని చెప్పినప్పుడు, మరి దైవజనుడు అడుగు పెట్టడాన్ని బట్టి ఆ బుడ్డల్లో ఉన్నటువంటి నూనె అంతా కూడా, తైలం అంతా కూడా నింపబడి మరి కరువు తీరింది. తర్వాత తన యొక్క అప్పులు తీర్చుకున్నది. కరువు కాలం అంతా కూడా దీవించబడింది. అందుచేత ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు ఎరిగిన వారై ఉండాలి. మరి సంవత్సరం ఒక పర్యాయము ఈ రీతిగా జరుగుతున్నటువంటి వాడుక చెప్పున కుటుంబాన్ని బహుగా దీవించడాన్ని బట్టి మరో పర్యాయం ఈ రీతిగా మనందరం కూడా కూడుకున్నాము. మరి శ్రేష్టమైన మూల్యమైన కొన్ని సంగతులు సంక్షిప్తముగా దేవుని యొక్క గ్రంథం నుండి మనము వాక్యాన్ని పఠించి ధ్యానించుకుందాము. భక్తుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట కనపడుచు ఉన్నది. అయితే ఆ దూత భయపడకుడి, కలుగబో మహా సంతోషకరం సువర్తమానం. చాలండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన యొక్క అనాది ప్రణాళిక చొప్పున సృష్టిలో మానవుల కొరకు మొదటిగా దూతలేవాన్ని ఏర్పాటు చేసి నిర్మించారు. అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవదూతలు ఉన్నప్పటికీ ప్రధాన దూతలు 7. ఆ ప్రధాన దూతలలో ఒకరైనటువంటి గాబ్రియేలు దూత వార్తాహరుడు అని చెప్పుకోవచ్చు. ఈ గబ్రియేలు దూత ఎక్కడికి వచ్చింది? ఏమండి? ఆ గొర్రెల కాపుదడు భయపడవద్దు అనేటువంటి మాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కాలములో, ముఖ్యంగా ఈ అనంత మాసములో, డిసెంబర్ నెల 12వ మాసములో ప్రపంచమంతా కూడా మహింబౌడైన క్రీస్తును మరి ఆ యొక్క జన్మదినోత్సవ వేడుకను జరుపుకొనొచ్చు. ఆ జనమానంద సంతోషం వారు పొందుకునేటువంటి వారు కనపడచ్చు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు జన్మించడం ద్వారా ఈ లోకానికి లేక ఈ ప్రపంచానికి మరి కలిగినది ఏమిటి అని ప్రశ్నించుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యేసు ప్రభు జన్మించడం ద్వారా ఇక్కడ తండ్రి దేవుని ద్వారా దూత వచ్చి చెప్పిన మాట ఇక్కడ ఏమంటుంది? భయపడకుడి అనేటువంటి మాట. ఈ వేళ మనము ఆ ఒక్క మాట గురించి మనం ధ్యానించుకుందాం. నో నీడ్ టు ఫియర్, భయపడని అవసరం లేదు అనేటువంటి మాట.
యేసు ప్రభు వారు జన్మించడం ద్వారా అభయము లేక ఇక్కడ చదువుకునేటువంటి మాట ప్రకారంగా ఆదరణ లేక అభయం, మీరు ఎప్పుడు కూడా ప్రభువును కలిగి ఉండటం బట్టి భయపడనవసరం లేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని దూత ద్వారా మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. కనుక చాలా మంది మరి కృషించిపోయి లేకపోతే కృంగిపోయి భయపడుతూ ఉంటారు. ఈ జీవితము ఎప్పుడు కూడా రక్షక క్రీస్తును హృదయంలో చేర్చుకోవడాన్ని బట్టి ధైర్యం కలిగి ఉండేటువంటి వారు కనుక ఇక్కడ భయపడవద్దు అనేటువంటి మాట ద్వారా మనము రక్షకుడైన క్రీస్తు మన కొరకు ఈ లోకంలో జన్మించడం బట్టి మనం ఎన్నడూ కూడా భయపడనవసరం లేదు. కానీ ఈ భయము నుండి మనము తప్పించుకోవాలి అన్నట్లయితే ప్రభువుని కలిగి ఉన్నట. కానీ ప్రపంచమంతట్లో కూడా ప్రతి మానవుడు భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడు. దేనికి భయపడితే చెప్పండి? ఏమండి? అనుకున్న కార్యం నెరవేరలేదన్నా, ఇల్లు కట్టలేమన్నా, పెళ్ళిళ్ళు చేయలేమన్నా, లేకపోతే ఏ విషయంలో భయపడతారు? ఎప్పుడు ఎన్నడూ కూడా దేనికి భయపడడు, కానీ ఒకదానికి భయపడతాడు. ఏంటది? మరణం. ఖచ్చితంగా నేను చచ్చిపోతానేమో అని భయపడతాడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే భయపడవద్దని. పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఈ జన్మ దినోత్సవ వేడుక సందర్భముగా ఆయన పుట్టుకలోనే భయపడుకొడి అనేటువంటి స్వరము మరి ప్రతి ఒక్కరికి వినిపించబడుచు ఉన్నది. దూత వచ్చి ఏమన్నది? భయపడుకొడి అనేటువంటి మాట. కనుక ఈ రాత్రి కాలంలో మరి కూటమి ఏర్పరిచిన కుటుంబానికి కానీ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మనందరికి కానీ ఒక అభయము, ఒక ఆదరణ, ఒక ధైర్యము అనేటువంటిది కలుగుతూ ఉన్నది. కనుక ఏ విషయంలో కూడా భయపడడం అవసరం లేదు. ఎందుచేతంటే ఇక్కడ దూత పరిశుద్ధ గ్రంథం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో చాలండి. దూత ఇక్కడ ఇంటిలో ఉన్న మరియ దగ్గరకు వచ్చి ఏమంటుందండి? భయపడవద్దు అంటుంది. అంటే మరియతో భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని అన్నది. కనుక ఈ రాత్రికాలం కూటం ద్వారా ఆత్మ తండ్రి మనందరికీ కూడా ఈ యొక్క అభయం ఇస్తూ ఉన్నారు, లేక ఈ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మనం భయపడనవసరం అవసరం లేదు. కానీ దూత చెప్పిన మాట ప్రకారముగా మొదటిగా మరియతో చెప్పబడుతున్న మాట ఏమిటంటే భయపడవద్దు అనేటువంటి మాట. అలాగనే 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇంకో మాట కనపడుతూ ఉన్నది. అయితే ఆ దూత భయపడకుడి, చాలు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము అనేటువంటి మాట. ఇక్కడ రెండవదిగా గొర్రెల కాపరులకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే భయపడకుడి అనే మాట. ఎందుకు భయపడవద్దంటే శుభకరమైన సంతోషకరమైన సువర్తమానము మీకు నేను తెలియజేస్తున్నా అన్నాడు. కానీ ఈ రాత్రి కాలంలో భయపడవలసిన ఎందుకనంటే, ఒకటి ధైర్యం తెచ్చుకోమన్నాడు, రెండవదిగా అభయం ఇస్తూ ఉన్నాడు, మూడవదిగా ఇక్కడ మనకు సంతోషకరమైన వర్తమానము మనం వింటూ ఉన్నాం. ఇక మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రభుదూత స్వప్నమందు అతనికి అనగా యోసేపునకు ప్రత్యక్షమై నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు అని అన్నది. కనుక ఇక్కడ దూత స్పష్టంగా ముగ్గురుతో మాట్లాడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈ రాత్రి కాలంలో ఆత్మ తండ్రి మనకు చెప్పుతున్న మాట ఏమిటంటే 3 విధములుగా భయపడవద్దు అని అంటున్నారు. మరియతో చెప్పిన మాట మనకి చెప్పుచూ ఉన్నారు, గొర్రెల కాపురితో చెప్పుచున్న మాట మనకి చెప్పుచూ ఉన్నారు, స్వప్నమందు యోసేపుతో దూత చెప్పినటువంటి మాట మనకి చెప్పుచున్నారు. ఏమని? భయపడవద్దని. కనుక ఈ రాత్రి కాలంలో మన కొరకు, నీ కొరకు, నా కొరకు రక్షకుడైన క్రీస్తు జన్మించి ఉద్భవించడాన్ని బట్టి మనకు భయం అవసరం లేదు. కానీ ఎందుకు భయం అవసరం లేదంటే, మరణం అనేది సహజంగా అందరికీ కూడా ఖచ్చితంగా పుట్టుట గిట్టుట కొరకేటువంటి మాట. ఇక్కడ మరణం అనేది ప్రకటన గ్రంథం రాయబడిన మాట ప్రకారముగా 2వ మరణం అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశము. కనుక ఆ సందర్భాన్ని ఎత్తుకుంటే చాలాసేపు చెప్పవలసింది. కానీ ఈ 2వ మరణము కానీ మనము మరి దాటడానికి, లేక మరణము రాకుండా ఉండడానికి మనము పరిపూర్ణమైన ఆత్మీయ సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. ఇప్పుడు మరియతో మాట్లాడిన భయపడవద్దు అని,
లేక గొర్రెల కాపురతో చెప్పిన మాట భయపడవద్దని, స్వప్నమందు యోసేపుతో మరి చెప్పిన మాట భయపడవద్దని. ఇక్కడ ఎందుకు భయపడకూడదు అనేటువంటి మాట గురించి సంక్షిప్తంగా పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకొని వాక్యాన్ని ముగించుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట కనపడుచు ఉన్నది. భయపడకుము. చాలండి, ఇంకంతకంటే మనకు ఆదరణ కలిగిన మాట ఏమున్నది? ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ప్రతి మాట కూడా మీ యొక్క ఆత్మలో ఈ మాటలు భద్రపరచుకోనండి. చాలా మంది పలు విధములుగా మరి భయపడుతూ ఉంటారు. ఏమో ఏం జరుగుద్దో, లేకపోతే ఏం సంభవిస్తుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ప్రవక్త యెషయా ద్వారా ఆత్మ తండ్రి మనకి చెప్పుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు, ఎంత మాత్రం కూడా భయపడవద్దు, కానీ నేను నీకు. అంతకంటే కావాల్సింది ఏముందండి మనిషికి? దేవుడు తోడై ఉంటే ఇంక కావాల్సింది ఏముంది మనకి? నీవు తోడయ్యున్న చాలు యేసు నిత్యము నాకాది మేలు, యేసు. చాలండి, యేసయ్య మనకు తోడు ఉంటే నిత్యము అది మనకి మేలు అనేటువంటి మాట. కనుక భయపడవద్దు, ఆయన నీకు తోడై ఉన్నాడు. యేసయ్య మనకు తోడై ఉన్నాడు కనుక భయపడనవసరం లేదు, మొదటి మాట. రెండోదిగా చూస్తే 43వ అధ్యాయం 1వ వచనంలో చదువున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. చాలండి, ఒకటి చాలు చాలు చాలు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. బికాజ్ ఈజ్ రిడీమర్, ఆయన విమోచకుడు కనుక ఏమంటున్నాడు? దేని నుండి విమోచించాడు? ఆయన రావడం గల కారణం ఏంటి? మన సమస్తమైన దోషములు పాపములన్నీ కూడా ఆయన కలువరిగిరిలో శిలుమ్రాన్ మీద చిందించిన రక్తం ద్వారా మన సమస్తమైన పాపములు కడిగి వేయడానికి, లేక పాపాల నుండి మనం దూరము చేయటానికి, మన పరిశుద్ధులుగా మార్చడానికి, పాపులుగా ఉన్న వారిని పావునులుగా చేయటానికి ఆయన అంటున్న మాట ఏమిటాయి అంటే, భయపడవద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ప్రత్యేకంగా పర్టికులర్ పేరు పెట్టి, అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు దృష్టిలో ఉన్నవారై ఉంటూ ఉన్నారు. కనుక ఈ రాత్రి కాలంలో ఎంతమంది ప్రభు దృష్టిలో ఉన్నారు? వారు మాత్రం ప్రార్థనలో ఉన్నారు. అది కూడా గమనించండి. అందుచేత మొదటి మాట ఏంటి? భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. రెండవదిగా భయపడవద్దు, నేను నిన్ను విమోచించున్నాను. కనుక ఇటువంటి ఆదరణ కలిగిన మాటలు పరిశుద్ధ గ్రంథములు ఆత్మ తండ్రి మనకు అందించినప్పుడు ఎన్న కూడా భయపడని అవసరం లేదు. కానీ మరి దైవ దీవెన మనం పొందుకోవడానికి మరి రాత్రి కాలంలో సరిపడు సిద్ధపాటు అర్హత మనం పొందుకున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. తర్వాత చెప్తాను మీకు ఆ మాటలు. ఇక్కడ మరి ఒక మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనములో, భయపడకము, నేను నీకు సహాయము. చాలండి, దేవుడు ఈ రాత్రి కాలంలో మనందరితో చెప్పుచున్న మాట ఆత్మ తండ్రి చక్కని ఆదరణ కలిగిన మాటలు, అభయముతో కూడిన మాటలు, ధైర్యం కలిగినటువంటి మాటలు. భయపడవద్దు అనే మాటలో మరి దూత మరియకి చెప్పింది, అలాగునని గొర్రెల కాపరులు చెప్పింది, యోసేపునకు చెప్పింది. ఈ రాత్రి కాలంలో ఆత్మ తండ్రి మనందరితో కూడా చెప్పుచున్న మాట ఏమిటాయి అంటే, భయపడవద్దు అని అన్నాడు. ఎందుకు భయపడవద్దు అంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక. ఎందుకు భయపడవద్దంటే, ఆయన మనకు విమోచన కలుగ చేసి ఉన్నాడు కనుక. ఎందుకు భయపడవద్దంటే, ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారముగా సహాయం చేయవాడను నేనే. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని అన్నారు. కనుక మనము దేవుని ఆశ్రయించే వారమై ఉండాలి, దేవుని నమ్ముకునే వారమై ఉండాలి. మరి ఈవేళ మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుని నమ్ముకున్నామా లేక దేవుని ఆశ్రయించామంటే సమయానుకూలంగా చేసేటువంటి వారము కొంటూ ఉన్నాం. మరి
ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడి ఉన్నవారు మాత్రమే ఆయన మనలను మరి దీవించేవాడు, సహాయం చేసేవాడు, విమోచించేవాడు, నడిపించేవాడు. మరొక మాట 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట కనపడుచు ఉన్నది. భూదిగంతముల నుండి నేను పట్టుకుని భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. సంతోషం, సంతోషం. చూడండి, ఇక్కడ ఆయన మనకు దేవుడు కనుక భయపడవద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దిగులు పడకము, నేను నిన్ను బలపరిచేవాడు అన్నాడు. ఎంత ఆదరణ కలిగిన మాటలు ఈ రాత్రి కాలములో. యేసయ్య మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఉద్భవించడం బట్టి లేక జన్మించడం బట్టి, ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి ఇంత ఆదరణ పొందుకుంటూ ఉన్నాం కనుక మన రక్షకుడైన యేసయ్యను బట్టి మనం భయపడని అవసరం లేదు. కానీ అందుకని ప్రతి చోట కూడా ఆత్మ తండ్రి ఒకే విధంగా రాశారు, భయపడవద్దు అనేటువంటి మాట. మనం క్రొత్త నిబంధనలు చూసాము, పాత నిబంధనలు కూడా చూస్తూ ఉన్నాం. అందుచేత భయపడవద్దు అనేటువంటి మాట దూత ఇక్కడ ముగ్గురికి చెప్పింది. ఈ రాత్రికాలం మనందరికీ చెప్తున్న మాట ఏమిటంటే భయపడవద్దు. ఎందుచేత అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని విమోచించేవాడు, ఆ తర్వాత ఆయన మనకు సహాయం చేసేవాడు. ఆ వచనం మళ్ళీ చదవండి. దిగులు పడకుము, 13వ వచనం అన్న. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. చాలండి, భయపడకము, నీకు సహాయము చేసేదను అన్నాడు. తర్వాత 10వ వచనం చూసినట్లయితే ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక మనము దిగులు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. కనుక యేసయ్యని రాత్రి కాలంలో ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో అట్టి వారందరూ కూడా మరి ఈ యొక్క అభయమును లేక ఈ ధైర్యమును పొందుకున్న వారు, లేక ధైర్యమును కలిగిన వారు మాత్రమే కాదు కానీ అభయము. అందుచేత మనము ఎందుకు భయపడన అవసరం లేదంటే యేసయ్య మనందరి కొరకు ఈ లోకంలో జన్మించారు కనుక. అలాగనే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నది. నా ఆత్మ నీ మధ్య ఉన్నది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. అదండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో యేసయ్య ఆశీర్వాదం పొందకొచ్చిన మీరు, వాక్యం వినుచున్న మీరు, ఇక్కడ దూత పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటను బట్టి మరియకు భయపడవద్దు అన్నది మరొక్కసారి మనం ఆలోచన చేస్తే, మరియకు భయపడవద్దని చెప్పిన మాట ఎందుకు చెప్పింది? మరియా ఆమె కన్యక, ప్రదానము చేయబడి ఉన్నది, కొన్ని రోజులకు ఆమె వివాహం కాబడుచు ఉన్నది. అయితే ఈ మరియ విషయంలో దూత చెప్పిన మాట ఏంటంటే భయపడదంట గల కారణము, ఆమె జరగబోయే కాలములో అనేకమైన అపనిందలు, అవస్థలు, భయంకరమైన శోధనలు భరించవలసి ఉన్నది. అందుచేత సృష్టిలో అనేక మంది అప్పటి కాలంలో లోకరక్షకుడు ఒక కన్యక గర్భాన్ని జన్మిస్తారని సంగతి తెలుసుకున్న వారే చాలా మంది కన్యకులు ఎదురు చూచారంట. ఎంతమంది ఎదురు చూసినప్పటికీ అప్పటి కాలములో మరి కేవలము దేవునికి ఆ సూటబుల్ సరిపడు మరి కన్యక ఎవరైనా ఉన్నారంటే మరియ మాత్రం ఉన్నదట. అందుచేత ఆమె అర్హురాలుగా ఉన్నది కనుక ఆ మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు భయపడద్దంటే కారణం ఏంటి? ఆమె వివాహం కాకముందే చెప్పండి ఏమండి, చూడండి, ఇందా మనం చదువుకున్నాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, 20వ వచనం చూడండి. ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునేందుకు భయపడకము. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏమంటున్నారు?
నీ భార్య అయిన మరియను చేయి. భార్య అయిన మరియను చేయి. అంటే యోసేపు ఎవరు, మరియం ఎవరు? బాగా వినండి. మరియ ఎవరు? ఇక్కడ ఏం చదువుకున్నా చదివింది చెప్పండి. భార్య. యోసేపు ఎవరు? భర్త. అంతేనా? వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటారా? కాదా? తనకు అవునా కాదు చెప్పండి. ప్రదానం చేయబడిన అవన్నీ కాదండి. ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? నీ భార్య అయిన భార్య భర్తలా కాదా అంటే కాకముందు అని ఎత్తారు మీరు. అంటే హాఫ్ ఆఫ్ ది మ్యారేజ్ ఇస్ ఫినిష్డ్. అంచుమించుగా ప్రదానం చేయబడేటువంటి ఖచ్చితంగా వారు కాబోయేటువంటి భార్య భర్తలు. అందుచేత ఆల్రెడీ దేవుని దృష్టిలో వారిద్దరు కూడా ఎవరు? భార్య భర్తల కింద లెక్క. ఇప్పుడు ఇక్కడ చూడండి, వివాహం అయితే కాలేదు, కానీ వివాహం కాకుండా ఏ ఇంటిలోనైనా మరి ఎదిగిన కుమార్తె నెల తప్పిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఒప్పుకుంటారు ఎవరైనా? ఆ ఇంటి వారు కానీ, కాబోయే అత్త ఇంటి వారు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ ఏమంటారు? అందుచేత ఇక్కడ ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు, ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ దూత చెప్పిన ఒక్క మాట ప్రకారముగానే మరి మరియా పరిపూర్ణముగా తన యొక్క గుండె దిట్టము చేసుకుని సిద్ధపడిపోయింది. లోకరక్షకుడు క్రీస్తుని జన్మ ఇవ్వడానికి ఆయన సంపూర్ణంగా సిద్ధపడింది కనుక రాబోయేటువంటి శ్రమలన్నీ కూడా ఎదుర్కొన్నది కనుక ఇక్కడ ఒకే ఒక మాట, దూత చెప్పిన మాట ఏంటంటే చెప్పండి, భయపడవద్దు అనే మాట. కనుక ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో కూడా అనేకమైన సమస్యలు, ఒడిదుడుకులు, లేకపోతే శోధనలు, విపత్తులు, కష్టాలు, వ్యాధులు, బాధలు చాలా ఉండవచ్చును. కానీ ఇక్కడ ఈ రాత్రి కాలంలో వాక్యం ద్వారా దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే భయపడవద్దు అనే మాట. కనుక మనము భయం లేకుండా ఉండగల కారణం ఏమిటాయి అంటే, ఎందుకు భయపడవద్దంటే సహాయం చేసేవాడిని నేనే, నీకు తోడయుండి వాడిని నేనే, ఇన్ని రీతిగా చెప్పుతున్నారు. ఇప్పుడు ఎవరు భయపడతారంటే పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటే ఆయన యందు దోషారోపణ అనేటువంటి మాట ఎక్కడంట? మన హృదయము నందు. ఎవరి యొక్క మనసుకు వారికే తెలుసు. పైకి భక్తి గల వారి కనపడుచు కూడా ఈ యొక్క హృదయమునందు దోషారోపణ కలిగి ఉన్న వారు ఉన్నట్లయితే దేవుడు వారికి తోడై ఉండడు అనే సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. తర్వాత అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 28 వచ్చింది చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 2వ అధ్యాయము 28 వచనమమ్మ మీరు చదివింది. దేవుని యందు నిలిచి ఉండని వారు అనే మాట ఉంటుంది. అంటే దేవుని యందు నిలిచి ఉండని వారు ఎవరైతే ఉన్నారో వారు భయపడతారట. అలాగే హృదయమునందు దోషారోపణ కలిగినటువంటి వారు భయపడతారట. కానీ ఇక్కడ దూత చెప్పిన మాట ప్రకారముగా, ఆత్మ తండ్రి మనకు చెప్పుచున్న మాట ప్రకారముగా ఎందుకు మనం భయపడవద్దు అన్నట్లయితే ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక భయపడడం అవసరం లేదు. ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక, ఆయన మనలను విమోచించి ఉన్నాడు కనుక, ఆయన మనకు సహాయం చేసేవాడు కనుక, ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక, చివరిగా దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేసేటువంటిదిగా దేవుని యొక్క ఆత్మ మన యొక్క సన్నిధిలోని, మన హృదయంలోనే ఉన్నది కనుక భయపడడం అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, భయపడే వారు హృదయమున దోషారోపణ కలిగి ఉన్నటువంటి వారు, అలాగే దేవుని నిలిచి ఉండనటువంటి వారందరూ కూడా భయపడతారు. కనుక మనం ఈ రాత్రి కాలంలో ఆత్మవంచన చేసుకుని దేవుని యందు నిలిచి ఉన్నామా లేదా, లేక మరి మన హృదయం దోషారోపణ కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుని
ఎవరైతే హృదయం దోషారోపణ లేకుండా ఎవరైతే దేవుని ఎదుట నిలిచి ఉన్న వారు ఉన్నట్లయితే అట్టి వారికి రాత్రి కాలంలో భయపడవద్దు అనే అభయాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. అలాగే ధైర్యాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. అలాగనే ఆదరణ పొందుకుంటూ ఉన్నాము. కనుక ఈ యొక్క అభయమును తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి కుటుంబాన్ని కూడిన మనందరినీ కూడా దీవించి ఆయన యొక్క రాకడికి సిద్ధపరిచి నడిపించును గాక. మహోపకారమైన పరలోకపు తండ్రి, సంక్షిప్తమైన నీ యొక్క వర్తమానం ధ్యానించి ఉంటుండగా దూత మరియతోటి గొర్రెల కాపరులతోటి యోసేపు తోటి చెప్పిన మాట భయపడవద్దు అనే మాట ఈ రాత్రి కాలం ఆత్మ తండ్రి మా అందరికీ చెప్పుచున్న మాట ఏమిటాయి అంటే, ఎట్టి బస్సులు కూడా భయపడొద్దు చెప్పుతున్నారు కనుక తండ్రి, మేమందరం కూడా నిన్ను కలిగిన వారి మా హృదయమునందు ఏ విధమైన దోషారోపణ లేకుండా నీ యందు స్థిరమైనటువంటి స్థితి కలిగి నిలిచి ఉన్న వారమై ప్రవ్వా ధైర్యమును నీవిచ్చే ఆదరణను పొందుకొనొచ్చు. నీ రాకడకు సిద్ధపడడానికి మాకు అవసరమైన ఆత్మీయ సిద్ధపోవడానికి గురించి నడిపించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సరే, మంచిదండి, అందరూ కూర్చుందాం. అమ్మా అన్నామని ఏం చెప్తావా తల్లి? ఎక్కడున్నావు? ఈ బిడ్డ విషయంలో మరి మీకు ఎంతవరకు తెలియదు కానీ ఆత్మీయ బిడ్డలలో ఒక బిడ్డ తను కుటుంబంలో ఎన్ని అవస్థలు ఎన్ని అవరోధాలు పొందుకుందో ఒక తండ్రిగా నాకు తెలుసు. మరి మొట్టమొదటి కుమారుని విషయంలో కోడలు లేకపోవటం, తర్వాత దేవుడు దీవించి మరలా మరి కోడలు రావటం, తర్వాత బిడ్డలు కలగటం, తర్వాత తన రెండవ కుమారుడు కుటుంబంలో చాలా అండగా ఆదరణగా ఉంటాడు అనుకున్న సమయంలో మంచి వయసులో మరి తెలియనీతిగా మరి ఆయన లేకపోవటం, ఆ తర్వాత మరి ఆ కోడలు మరి అలాగే చిన్న కుమారుడికి బిడ్డ దూరం అయిపోవటం, అనేకమైన అవస్థలు పడుతున్నప్పటికీ మరి ఆర్థిక పరముగా కుటుంబ విషయంలోను ఇంటి విషయంలోను మరి తను కేవలము దేవునికి చెప్పుకొంచు ఏదైనా పరిస్థితి వస్తే నాన్నగారండి ఇదని చెప్పి నాకు చెబుతూ సంఘములో అంశాలు చెబుతూ ఏ చిన్న విషయమైనా దేవుడు చేసిన మేలు మందిరములో సాక్ష్యం చెప్పకుండా ఏనాడు కూడా లేదు. ఏ చిన్న విషయమైనా నిలబడి మన మందిరంలో సాక్ష్యం చెప్పేటువంటి అలవాటు తను కలిగి ఉన్నది. అలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుని దూరం కాకుండా ఒకవేళ తనకి స్తోమత లేకపోయినా దేవుని విషయం అతను నిలబడి తన శక్తి మేరకు తన భర్తను సంప్రదించి కుటుంబం మేరకు తన యొక్క కుమారుని సంప్రదించి దేవుని కొరకు నిలబడి ఉండే బిడ్డ, అది నేను చెప్పగలను. కనుక ఆ బిడ్డ కొరకు మరి మనందరం కూడా చిన్న ప్రార్థనలు ప్రార్థన చేసేవారు దయచేసి మొదటగా నలుగురు పురుషులు ఎవరు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు? అయ్యా సోమకుండ గారు, ఇంకెవరున్నారు? దానియాలు, ఇంకెవరున్నారు? ఆయన పేరేంటి? ప్రశాంత్. మీ ముగ్గురు ప్రార్థన చేయండి అయ్యా. నలుగురు స్త్రీలు ప్రార్థన చేస్తారు, లేచి నిలబడండి. ప్రార్థన చేస్తారు, మళ్ళీ మాకు ప్రయత్నించండి. చెప్పమ్మా. చేను పట్ట వచ్చేటట్టుగా ప్రార్థన అంటే ఇంకా అదొకటేనా? అంటే ఇప్పుడు ప్రార్థన లేరు అయితే అదంటే సరే సంతోషం. కూర్చో. ప్రార్థన బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన సంపాదించి మహిళలు కీడును ఎల్లుడి, ఎప్పుడు మహిమ కలుగానియుడి, దేవుని ఎప్పుడు మహిమ కలుగానియుడి. ప్రార్థన చేస్తారు, గట్టిగా చేయండి, క్లుప్తంగా చేయండి. ఎంతో యాతనగా ఉన్నప్పుడు ప్రభు తండ్రిగానే మీరు తన బిడ్డను పండుగ తీసుకొస్తారని నమ్ముతున్నాయి కదా.
తండ్రి దాని యొక్క నీ వెలుగుగా వచ్చారు ప్రభా ఈ రూపంలో తండ్రి దాని అన్ని మాసంలో ప్రభా నా తండ్రి గొప్పదాన్ని పెట్టుకున్న ప్రార్థన బట్టి ప్రభా మూడు వచ్చిన ప్రతి వారిని బలపరచడానికి చేస్తున్న సమస్తాన్ని బలపరుస్తుంది ఇదిగో మా తండ్రి నేను కుటుంబాన్ని సరిపోయిన ప్రభా వేడి విధములైన వాటికెళ్ళి చెప్పిన ప్రభా ఇదిగో నా తండ్రి నేను మరి నా ఎన్నుకున్న బలపరుస్తుంది బలపరుస్తున్నాను కుమార్తె పెట్టిన ప్రతి అంశాలు నేను ఇదిగో మా తండ్రి భూమిస్తున్న ప్రభా భూమినైనా ప్యాస్లో కుమార్తె సహాయం చేయడం ఇంకా గృహంలో ప్రభావ ఏది వెళ్తూ తప్పలేదు సహాయం జీవించి బలపరుస్తాను మా కొరకు త్వరగా వచ్చిన దేవుడికి నామం